టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ద ఫేమస్ ట్రెండింగ్ యూట్యూబ్లో వైరల్ అవుతున్న ఒక్క వెజల్ గురించి చూపిస్తా. అది మీ అందరికీ తెలిసిందే. అదేంటంటే ట్రెండింగ్ అవుతున్న మన ఏఎంసి. ఇదే చాలా ట్రెండ్ అవుతుంది. 0 ఆయిల్తో కుక్ చేయొచ్చు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది ఉంటే చాలు 1 పాట్ మీల్ కూడా ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఏదన్నా చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఇది మేము 18 years బ్యాక్ తీసుకుంది మా మమ్మీ. అప్పటి నుంచి ఇది ఇంతే ఉంది. దీనిలో అయితే ఈరోజు మనం బిర్యానీ చేసుకుంటున్నాము. ద ఫేమస్ ట్రెండింగ్ ఏఎంసి గిన్నెలో ఇప్పుడు బిర్యానీ చేసి చూపిస్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ మూత ఉంది కదా, ఇది పెట్టేసేయాలి. ఈ ఇండికేటర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ ఫస్ట్ ఇండికేటర్ రెడ్ వరకు వచ్చేదాకా ఉంచాలి. అప్పుడే అది హీట్ అయినట్టు అనమాట. ఇప్పుడైతే ఈ కుక్కర్ బాగా ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో. మా మమ్మీ ముందుగానే ఆలోచించి 18 years బ్యాకే కొనుక్కున్నాను అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్, చాలా క్విక్గా కూడా అయిపోతే, చాలా లెస్ ఆయిల్తో మంచిగా డిషెస్ అనేది కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ కూడా. డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, లెస్ ఆయిల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది బాగా బెస్ట్ యూస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. అలానే స్టీల్ యూజ్ చేయమంటున్నారుగా, అప్పట్లోనే ఇది చాలా థిక్ స్టీల్. ఎన్ని ఇయర్స్ అయినా సరే పాడవకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే కనుక అలానే ఉంటుంది, అస్సలు పాడవదు. చాలా వెయిట్ ఎక్కువ ఉంది. ఇదే వెయిట్ ఉంది. అది 3 sets మాకు కావాలని చెప్పి తీసుకుంది మా మమ్మీ. అయితే ఒకటి కర్రీ కింద, ఇంకొకటేమో కొంచెం ఇలా బిర్యానీస్ చేసుకుంటాం, ఇంకొకటేమో ఏదైనా పిండి వంటలు చేయడానికి కానీ, ఏదైనా పెద్ద డిష్ చేయడానికి కానీ దానికి యూజ్ చేద్దామని చెప్పి తీసుకుంది. ఇప్పుడైతే ఆ ఇండికేటర్ రెడ్ వరకు వచ్చేదాకా ఉంచాలన్నమాట. అప్పుడు హీట్ అయినట్టు అనమాట. దానికి ఇండికేషనే అది. సో ఇప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, మేము ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాము. రీసెంట్గా ఒక 2-3 వ్లాగ్స్ చూసాను ఎవరివో, వాళ్ళే చూస్తుంటే అప్పుడు అర్థమైనాయి ఇది మా ఇంట్లో ఉంది కదా, మరి చిన్నప్పటి నుంచి చూసాను, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుందా అని అనిపించింది. సో హ్యాపీ. 18 years బ్యాక్ మనం ఏవైతే పాతకాలంలో యూజ్ చేసాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవే యూజ్ చేస్తున్నాం అనమాట. సో హ్యాపీ టు సీ దట్. సో ఇప్పుడైతే ఇండికేటర్ వచ్చేసింది చూసారు రెడ్కి కరెక్ట్గా. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకోవాలి. మీకు హీట్ చూసారా, బౌల్ హీట్ అయింది అని. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేయాలి, ఫాస్ట్గా వేసుకోవాలి దీనిలో. అదే అనమాట. మిర్చి, క్యారెట్, అన్నీ. సో ఇప్పుడు చూసారా సౌండ్ ఎలా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇలా ఓకేనా, సిమ్లోనే పెట్టాను నేను. ఇంకా ఇండికేటర్ ఇక్కడ వరకు వచ్చింది కదా. బిర్యానీ స్పైసెస్, షాజీరా, నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసేసి నేనైతే మూత పెట్టేసాను. ఇప్పుడు ఒక్కసారి అలా ఇండికేటర్ మిడిల్లోకి రాగానే ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. దీనిలో పెరుగు, టొమాటో, నెక్స్ట్ గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఫైనల్ ఇప్పుడైతే పన్నీర్ ఇందాక క్యూబ్స్గా కట్ చేసుకున్నాను కదా, అవి వేసేసుకుంటున్నాం. కాన్సెప్ట్ ఏంటంటే బిర్యానీ ఎలా చేయాలని కాదు, ఏఎంసి బౌల్లో బిర్యానీ అనమాట. ఎన్ని చేసుకొని కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి, అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది. కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం ఇలా ఉన్నారంటే కనుక దీనిలో కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది హీట్ అయిపోయి ఉండిద్ది కాబట్టి, అందుకనే. ఓకేనా, ఇప్పుడైతే ఎసరు పోసేసుకుందాము. ఆల్రెడీ 1 hour ముందు బాస్మతి రైస్ మా మమ్మీ నానబెట్టేసి ఉంచారు. ఇది మొత్తం దానిలో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఒక నిమిషం. ఎసరు మరగాలి, అంటే వాటర్ మరగడం చూడొచ్చా మమ్మ. జీడిపప్పు ఇందాక మర్చిపోయా, అందుకే మేము ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి, లేకపోతే నాలాగా మర్చిపోతారు. మధ్యలో వేసేస్తున్నాం. ఆయిల్ పైన కనిపిస్తుంది, ఇప్పుడు చూడండి ఆయిల్ కనిపించదు. ఆయిల్ చాలా తక్కువే పడుతుంది దీనిలో. ఇప్పుడు మా మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే బియ్యం వేసేయచ్చంట. మరిగింది నేను ఇందాక చూపించాను కదా, అలా మరుగుతున్నప్పుడు వేసేయచ్చు. కావాలి అంటే సాల్ట్ కొంచెం నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నాను చెక్ చేయడానికి. 1 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇలా వేసేసాను. కలిపెట్టేసుకున్నాం. కొంచెం అది కాలట్లా, అందుకే చేయి పెడుతున్నా. అంత ఎక్స్పెక్ట్ కాదు, ఇది కాలుతుంది. కాలుతుంది ఫ్రెండ్స్.
ఇది కాలట్లా పైపైన అంటున్నా కాబట్టి. ఓకే, ఇప్పుడు దీనిలో కొత్తిమీర కూడా వేసేస్తాం. దీనిలో అయితే ఇప్పుడు కొంచెం అంత గరం మసాలా వేసి లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేశాను, కనిపించట్లేదు అనుకుంటా. సాల్ట్, కొత్తిమీర కూడా యాడ్ చేసా. ఫైనల్ అయితే ఇది. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాం, తొందరగా కుక్ అయిపోయింది. ఎన్ని మినిట్స్లో కుక్ అవుతుంది మమ్మీ? 10 minutesలో కుక్ అయిపోయిందంట. మూత పెట్టి బాగుంది బిర్యానీ. బిర్యానీలో వెజిటేబుల్ బిర్యానీ ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అంత బాగుంటుంది. ఇది ఫుల్లీ ఇక్కడ వరకు వచ్చేదాకా ఉంచి తర్వాత కంప్లీట్గా మినిట్స్ అంతే. కింద వాటర్ ఉన్నాయి. ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీ అండ్ డెలిషియస్ బిర్యానీ. ఇది ఏఎంసీలో బిర్యానీ రెడీ. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.